అక్షర పరబ్రహ్మయోగం 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారాం అణోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. మరోసారి. కవిం పురాణమనుశాసితారాం అణోరణీయాం సమనుస్మరేద్య సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్. ఈ శ్లోకంలో కవి అంటే కవిత్వం చెప్పేవాడు, పాటలు రాసేవాడు అని కాదు, సర్వజ్ఞుడు అని అర్థం. సూక్ష్మంలో అణువు నుంచి బ్రహ్మాండంలోని గ్రహాలు, గ్రహగతులు అన్నీ తానైనవాడు. సూర్యుడి కన్నా వెలుగు కలిగి ఉండేవాడు, అంటే చీకటికి తావలేనివాడు అని. పోతన గారు చెప్పే పెనుచీకటికి అవ్వాలనెవ్వడు ఆ శ్లోకంలోని, ఆ పద్యంలోని ఆ పరమాత్మ ఊహకందని రూపం. కళ్ళు చూసిన విషయాన్ని మనసు ఊహించుకుంటుంది, కంటితో చూడలేని స్వరూపాన్ని మనసు ఊహించలేదు. మనం దేవుణ్ణి తలుచుకునే రూపాలన్నీ ఎవరో గురువులు, పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఊహించుకోగలుగుతున్నాం. పురాణాల్లోని అన్ని పాత్రలు ఊహల ద్వారానే మన కళ్ళలో మెదులుతున్నాయి. వాటికి రూపాన్ని ఇవ్వగలిగిన కళాకారులు, చిత్రకారులు, శిల్పులు ఒక రూపాన్ని ఇచ్చి నిలబడితే మన ఊహల ద్వారా వాటిని గుర్తుపట్టి తొండం ఉంది వినాయకుడు, తోక ఉంది ఆంజనేయుడు, శంకు చక్రాలు ఉన్నాయి కాబట్టి విష్ణుమూర్తి, పాము త్రిశూలం ఉంది అంటే శివుడు, పక్షి స్వరూపంలో ఉంది గరుత్మంతుడు, ఇలా గుర్తుపడుతున్నాం. మనం చూడని దాన్ని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఒక పల్లెటూరు విద్యార్థి సముద్రం ఎలా ఉంటుందని మాస్టర్ అడిగితే ఆ విద్యార్థి ఎప్పుడు చూడలేదు, ఊహించి చెప్తున్నాడు. మన ఊరి చివరి చెరువు కన్నా పెద్దగా ఉంటుంది సార్ అని అతనికి అంతే తోచింది. అలాగే ఒక పెద్ద నగరంలో ఖరీదైన స్కూల్లో చదువుతున్న పిల్లలు పేదరికం గురించి వ్యాసం రాయమంటే ఒక పాప రాసింది. వ్యాసంలో ఏం రాసిందంటే, ఒక విద్యార్థి చాలా పేదవాడు, ఎంత పేదవాడంటే వాళ్ళ ఇంట్లో అందరికీ కలిపి ఒకే కారు ఉంది, వాళ్ళు నెలకు ఒక్కసారి మాత్రమే పార్టీ చేసుకునేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్లో బిజినెస్ క్లాస్లో వెళ్ళలేదు, ఇలా సాగిందట వ్యాసం. ఇదంతా ఎందుకంటే ఊహకే అందని విషయాన్ని దాని మీద దృష్టి పెట్టి నిగ్రహంగా అదే రూపాన్ని తలుచుకోవడం అంటే సాధ్యం కాదు. ఈ శ్లోకంలో సూర్యుడు అని అర్థం ఉంది, వేడి అని అర్థం ఉంది. రక్తంలో సరిపడా వేడి నుంచి సూర్యగ్రహం మధ్య భాగంలో ఉండే వేడి వరకు పరమాత్మే. ఎలా? కృష్ణ పరమాత్మను ఊహించగలం, నేవల పించం, చేతిలో పిల్లని గ్రోవి, పెదవులపై చిరునవ్వు. కృష్ణ బిలాన్ని ఊహించడం అంటే మన వల్ల సాధ్యమయ్యే పని కాదు. పసిబాలుడైన కృష్ణుడు రాముడి నుంచి రాక్షస సంహారం చేస్తున్న రామకృష్ణుని ఊహించగలం. యువతల సైనికులు, వానరులు, రాక్షస సైన్యాలు కూడా పరమాత్మేనంటే వెంటనే మనసు అంగీకరించదు. మన చుట్టూ ఉన్న ప్రకృతిలోను, వస్తువుల్లోనూ, వస్తువుల మధ్య ఖాళీలోనూ సులువుగా చెప్పాలంటే మనలో మనమే పరమాత్మను చూడగలిగితే అదే అభ్యాసంగా మార్చుకోవచ్చు. అలా కొనసాగుతూ ఉంటే అది నిరంతరంగా సాగేటప్పుడు సంతోషంలోనూ, సంతోషించగలిగించే వస్తువుల్లోనూ, సంతోషం కలిగించే మనుషుల్లోనూ, అలాగే దుఃఖంలోనూ దుఃఖం కలిగించే వస్తువుల వల్ల, మనుషుల వల్ల, ఇలా ప్రతి దాంట్లోనూ పరమాత్మను దర్శిస్తూ ఉంటే శరీరం వదిలే నాటికి బాగా అలవాటు అవుతుంది.